నమస్తే, వెల్కమ్ టు విజయ్ క్రాంతి వాయిస్ ఆఫ్ తెలంగాణ. నేను మణి. అప్పుడేమో కళకళ, ఇప్పుడేమో విలవిల. అవును, సూర్యాపేట, సంగెం, తుంగతుర్తి ప్రజల పరిస్థితి ఇప్పుడు ఇలాగే ఉంది. గతంలో సజావుగా నడిచిన ఆర్టీసీ బస్సు రోడ్లు పనులు జరుగుతుండటంతో ఆ దిశలో అధికారులు నిలిపివేశారు. అయితే రోడ్డు పనులు పూర్తి అయినప్పటికీ ఏడాదిన్నర అవుతున్నప్పటికీ కూడా బస్సు రాకపోకలు పునరుద్ధరించకపోవడంతో ప్రజలు ప్రయాణానికి అనేక రకాల ఇబ్బందులు పడాల్సి వస్తోంది. గతంలో సూర్యాపేట నుంచి తిమ్మాపురం మీదుగా, అలాగే కోడూరు, సంగెం, అన్నారం, తుంగతుర్తి వరకు ఆర్టీసీ బస్సులు నడిచేవి. ప్రస్తుతం రోడ్డు పనులు పూర్తిగా పూర్తయిపోయినా కూడా బస్సులను పునరుద్ధరించకపోవడంతో 3 మండలాల ప్రజలు ముప్పతిప్పలు పడుతున్నారు. నిత్యం వేలాది మంది రాకపోకలు ఉన్నందున ప్రజలు ఆటోలు, బైకులను ఆశ్రయిస్తున్నారు. పైసా వసూలన్నట్టు డబుల్ ఛార్జీలతో ప్రయాణం చేయాల్సి వస్తోందని 3 మండలాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆ ఆటోలు కూడా ప్రయాణికులతో పూర్తిగా నిండితేనే కదిలేది. అవి కూడా సమయానికి రాకపోవడంతో విద్యార్థులు, వివిధ పనుల నిమిత్తం వెళ్లేవారు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇక మహిళలైతే రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఉచిత బస్సు ప్రయాణాన్ని తాము వినియోగించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి ఆర్టీసీ బస్సులను పునరుద్ధరించాలని 3 మండలాల ప్రజలు కోరుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఈ సమాచారాన్ని ఇతరులకు షేర్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా విజయక్రాంతి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.